ర్యాలీలో నడుస్తున్నామా, ఏదో ముచ్చట్లు పెడుతున్నామా అనేది కాదు. ప్రతి అడుగు నడుస్తున్న ప్రతి అడుగు కూడా భూమి స్పర్శ తెలియాలి ఫస్ట్. భూమి మీద మనం అడుగు పెడుతున్నామంటే ఆ స్పర్శ తెలియాలి. నెక్స్ట్ మన వాయిస్ స్లోగన్స్ విశ్వానికి ఇస్తున్నాము. ఒక మనిషికి చెప్పామనుకోండి ఏమంటారు, నా డబ్బు నా సంపాదన నేను తింటున్నాను వీళ్ళేంటి నాకు చెప్పేదని అంటారు. కానీ విశ్వానికి మనం ఎప్పుడైతే స్లోగన్స్ ఇస్తామో, ప్రతి ఒక్కళ్ళు శ్వాస పీలుస్తున్నారు కదా, గాలి పీలుస్తున్నారు కదా, ఆ గాలి ద్వారా వాళ్ళ లోపలికి వెళ్తూ విశ్వ చైతన్యంతో వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు శాకాహారులుగా మారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్ చైతన్యంతో కనెక్షన్. మరి గుడికి వెళ్ళగానే మనకు తెలియకుండానే కళ్ళు మూతబడి మనం ఎంతో ఆనందంగా ఉంటాం కదా, అవునా కదా? అలాగే విశ్వంతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత చైతన్యవంతంగా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత ఎరుకతో ఉండాలి అనేది మనం చేస్తే మాత్రం దాని యొక్క రిజల్ట్ అద్భుతంగా ఉంటది. 1000 లెవెల్లో ఉంటదండి. నేను ఇన్ని సంవత్సరాల్లో ర్యాలీలకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకు మేడం ఇంపార్టెన్స్ ఇస్తారంటే అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాము. నాకు థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వచ్చినప్పుడు ఎలా థైరాయిడ్ తగ్గించుకోవాలి, దీని వాక్ శుద్ధి మనకు లేకపోవడము, మరి ధ్యానం ఎన్ని రోజులు చేసినా దీని యొక్క రిజల్ట్ కనబడట్లేదు అనే ఒక ఆలోచనతో నేను ర్యాలీలో పాల్గొనడం. ర్యాలీలో కూడా చెప్పులు లేకుండా ర్యాలీలోకి వచ్చేదాన్ని ఎక్కువ కూడా. ర్యాలీలో స్లోగన్స్ చెప్పడము, ప్రతి నిమిషం కూడా స్లోగన్స్ విశ్వానికి చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు అనంతమైన విశ్వ చైతన్యంతో మనం మాట్లాడుతున్నాము. మరి మనం ఏ లెవెల్లో మాట్లాడాలి, ఎంత వినమ్రంగా, ఎంత కృతజ్ఞతగా, ఎంత దైవ శక్తితో మనం మాట్లాడుతున్నాం అనే ఎరుక మనకు రావాలి. అప్పుడు మాత్రం ఎంత అద్భుతం అంటే, నేను 41 days లో నా థైరాయిడ్ రిమూవ్ అయిపోయిందండి. థైరాయిడ్ ఏ డాక్టర్ నన్ను అడగండి, థైరాయిడ్ రిమూవ్ అవ్వదు, కానీ నాకు థైరాయిడ్ రిమూవ్ అయింది. నేను మెయిన్ ధ్యానంతో పాటు ర్యాలీలో పాల్గొనడము, ర్యాలీలో ఉంటూ కూడా స్లోగన్స్ చెప్పడం. మామూలుగా ర్యాలీలో నడుస్తూ ఏదో వచ్చామా పోయామా బాడీ ఈజీగా వదిలేసి ఇటు మాట్లాడడం అటు మాట్లాడడం, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, ఇది కాదు. మనం ర్యాలీలో ఉన్నామంటే ఎప్పుడైతే మన స్లోగన్స్ అంత అద్భుతంగా చెప్తామో మన యొక్క ఎనర్జీ లెవెల్స్ 1000 లెవెల్లో ఉండి నాడి మండలం మొత్తం శుద్ధి అవుతుంది. మనం తగ్గించుకోలేని, ధ్యానంలో తగ్గించుకోలేని ఎన్నో కర్మలు దగ్ధమవుతుంది ర్యాలీలో. మనకి పత్రికారు అదే, అసలు ఏ సొసైటీలో చూడండి శాకాహారం గురించి చెప్పరు, ఇలా ర్యాలీలు లేవు. ఆ గట్స్ మనకే ఇచ్చారు, పిరమిడ్ మాస్టర్లకే ఇచ్చారు. ర్యాలీ శాకాహారము అని గట్టిగా విశ్వానికి చెప్పగలిగే గట్స్ మనకే ఇచ్చారు సార్. మరి ఆ సుభాష్ పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాస్. ఇప్పుడు శాకాహారము మనం గుడికి వెళ్ళినా కూడా ఏమంటారు, ఈ రోజు నీసు తిన్నాను గుడికి వెళ్ళకూడదు అంటారు, అవునా కదా? నీసు అంటే నీచమైంది. నీచమైన దాన్ని మన కడుపులో ఎలా వేస్తామండి? దేహమే దేవాలయం కదా. మరి ఈ దేవాలయంలో ఆ నీచమైన దాన్ని ఎందుకు వేస్తున్నాము? మరి ఆ నీచమైన దాన్ని మనం ఎలా చెప్పాలి, ఇది నీచమైంది దీన్ని తినకూడదు అనే విషయాన్ని ఎందుకు చెప్పాలి? పత్రికారు ఫస్ట్ ముందు మాంసాహారం మానేయండి, మీరు 50 మార్క్స్ మీకు వస్తాయి. ధ్యానం చేస్తావా అది నీ ఇష్టం, తర్వాత చూద్దాం, ముందు మాంసాహారం మానేయి అనేది ఫస్ట్ పత్రికారు చెప్పిందే అదే అనమాట. అదే ఈ మధ్య కనహ శాంతివనం వాళ్ళు ఆయన ఒకరోజు మన కర్తాల ధ్యాన చక్రానికి వచ్చారు. ఆయన అన్నారు, ప్రపంచంలో అంతటా కూడా టెర్రరిజం ఉంది కదా, అందరు సమయం వచ్చినప్పుడు అందరు ఏకమవుతారు, అవునా కదా? మరి మనము ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఎందుకు ఏకమవ్వకూడదు అనే మాట చెప్పుకొచ్చారు. ఏకమవ్వాలి అంటే అందరూ శాకాహారులుగా ఉండాలి. ఇప్పుడు ఈ శాకాహారం అనే ఎంబ్లంతో మనం ఎప్పుడైతే ర్యాలీలు చేస్తున్నామో, ఆత్మ జ్ఞానం గురించి ఎప్పుడైతే వివరణ ఇస్తున్నామో, ప్రతి ఒక్క సొసైటీ మన వైపు చూస్తోంది. ఏ సొసైటీ అన్న కారణండి మన వైపు చూస్తుంది. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు నెక్స్ట్ డిసెంబర్ మన మెడిటేషన్ డే డిక్లేర్ అయింది తెలుసు కదా, ఐక్యరాజ్య సమితి డిక్లరైజ్ చేసింది కదా, ఆ డిక్లరైజేషన్ కూడా డిసెంబర్ 21 అంటే పత్రిసారి ఎంత ముందు చూపుతో మనకి ఆ 21 అనేది ఇచ్చారు మనకి ధ్యాన మహాచక్రాలు అనేది మనం గమనించాలి. ఆ నెక్స్ట్ 21 డిసెంబర్ కనహ శాంతివనం రమ్మని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏ సొసైటీ కూడా మన సొసైటీని చూసి వాళ్ళని వాళ్ళు మార్చుకునే రోజులు వస్తాయి. మనకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎటువంటి డ్రెస్ కోడ్ లేదు. ఏ సొసైటీకైనా డ్రెస్ కోడ్ ఉంది, గమనించండి, ఏ సొసైటీకైనా డ్రెస్ కోడ్ ఉంది. మనకి 10th క్లాస్ వరకే డ్రెస్ కోడ్ ఉంటుంది, అవునా? ఇంటర్ తర్వాత ఉండదు. మరి మనకి ఎందుకు డ్రెస్ కోడ్ లేదు?
మనకు ఒక సొసైటీ ఉంది. కానీ పత్రికారు ఏం చెప్పి అన్ని సంస్థలకు వెళ్ళండి, అన్ని సంస్థలకు వెళ్ళండి, అక్కడ మీకు కావాల్సింది మీరు తెచ్చుకోండి, కానీ దేన్ని మీరు కాదనొద్దు అన్నారు. ఇంకొకటి, అన్ని సొసైటీలను తీసుకొచ్చి మన స్టేజ్ మీద నిలబెట్టారు పత్రికారు. అవునా కదా? ఒక్కసారి గట్టిగా గురువు గారికి క్లాప్స్. మిగతా ఏ సొసైటీలు కూడా ఎవరిని తీసుకువెళ్ళవు, ఏ సొసైటీలో కూడా ఎవరిని ఆహ్వానించరు, వాళ్ళ స్టేజ్ లో సన్మానాలు కానీ ఎలాంటివి వాళ్ళ యొక్క విషయాలు కూడా వినరు. కానీ మన సొసైటీలో పత్రికారు ప్రతి ఒక్కళ్ళను తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. ఒకసారి గాయత్రి పరివారతను వచ్చారు సార్ ముందు, ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది మామూలుగా అన్ని సొసైటీలో ఏంటంటే కొంచెం డబ్బు ఉన్నది చూస్తారు, కులం చూస్తారు, మతం చూస్తారు, అట్లా చూసి వాళ్ళకి కొంచెం చెప్పడం అనేది జరుగుతుంది. కానీ పత్రికారని ఆయన అడిగారు గాయత్రి పరివారతను, సార్ కుల మత భేదం లేకుండా అందరికీ ధ్యానం చెప్తున్నారు, యమ నియమాలు దాటకుండా ధ్యానం చెప్పకూడదు కదా, మీరెందుకు ధ్యానం చెప్తున్నారు అని అడిగారు అనమాట. నేను అక్కడే కూర్చున్నాను. అయితే సార్ ఇక్కడ అరగంట టైమే నేను ఉండాల్సింది, చెప్తాను మీరు అర్థం చేసుకోవాలి, కొంచెం తగ్గించి చెప్తానంటే, సార్ మీరు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకుంటాను సార్ అని ఆయన ఇలా దండం పెట్టడం జరిగింది. అప్పుడు సార్ అన్నారు, మనిషికి జన్మలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మనం ఏమనుకుంటాము, గత జన్మలో ఏ పాపం చేశానో ఈ రోగం నాకు వచ్చింది, గత జన్మలో నేను ఎవరికి ఐపీ పెట్టాను ఈ రోజు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, మనం ఎవరికైనా ఇచ్చిన రిటర్న్ రాకపోతే, అట్లా కొన్ని గత జన్మలను మనం పోల్చుకుంటాము. గత జన్మలు నేను పాపం చేస్తుంటాను ఈ రోజు అంటే జన్మలు ఉన్నాయని మనకు స్వతహాగా మనమే అంగీకరిస్తున్నాం. అంటే ప్రతి మనిషికి కూడా జన్మలు ఉన్నాయి, ఆ జన్మలు కూడా కర్మచక్రంలో ఇరుక్కున్నాడు కాబట్టి మనము ఇలా మానవ జన్మల్లో ఉన్నాం. అదే కర్మచక్రం లేకపోతే ఆ రమణ మహర్షో పత్రికారో ఏ బుద్ధ భగవానుడు అలా ఉత్తమమైన జన్మలు తీసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి కర్మలు లేవు. మరి మనం కర్మచక్రంలో ఇరుక్కొని ఆ గత జన్మ పాపం రోగం శరీర స్థితిలో అనుభవించాలి, మానసిక స్థితిలో అనుభవించాలి, గత జన్మ పుణ్యం భోగం, మరి భోగము రోగము రెండు ఈ శరీరంతో అనుభవించాలి, ప్లస్ ఈ జన్మలోనే అనుభవించాలి. అవును సార్ కరెక్టే, ఇది నిజమే అంటాను. అనగానే చెప్పాను, మరి యమ నియమాలు దాటకుండా ధ్యానం ఎందుకు చెప్తున్నారంటే, ప్రతి మనిషికి కొన్ని జన్మలు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యమ నియమాలు దాటిన వాళ్ళే. నేను కొన్ని కోట్ల మందికి ధ్యానం చెప్పాను, కొన్ని కోట్ల మందికి ధ్యానం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ఆ యమ నియమాలు దాటిన వాడే ఈ పిరమిడ్ మాస్టర్, ఈ పిరమిడ్ సొసైటీకి వస్తారు అనే మాట పత్రిక చెప్పారు అనమాట. దాటకుండా ఏ మనిషి సొసైటీకి రాని ఇంతమంది ఉన్నారు ఈ కాలనీలో. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఈ క్లాస్ కి, ఎంతమంది ఈ సెంటర్కి వస్తున్నారు అంటే యమ నియమాలు వాళ్ళు ఆత్మస్థితిలో దాటలేదు కాబట్టి వాళ్ళు రారు. వాళ్ళు ఏ పూజ స్థితిలో ఉంటారో, స్వతంత్ర స్థితిలో ఉంటారో, భక్తిలో ఉంటారో, వాళ్ళ కర్మలు ఇంకా ఉంటాయి. ఇంకొకటి చెప్పారు పత్రికారు, ఈ జన్మ ఆఖరి జన్మ అన్నారు. ప్రతి ఒక్కళ్ళని పలికిచ్చారు, ఈ జన్మ ఆఖరి. ఎందుకు ఆఖరి జన్మ అవుతుంది, నేను ఇంతగా ధ్యానం చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇంత బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయని ప్రతి ఒక్కళ్ళ కోసం చేసుకుంటారు. అవునా కదా? వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఓన్లీ ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి స్పీడ్గా వెళ్ళడము, లేకపోతే బండి మీద వెళ్ళడము, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడము, ఇలా ఉంటాయి కదా. నేను స్పీడ్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మొత్తం కర్మలన్నీ తీసుకొని వస్తాడు. లేదు నేను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తాను అనుకో, కొద్ది కర్మలు తెచ్చుకుంటాడు. అట్లా కొన్ని కర్మలు తీసుకొని వచ్చిన వాడు ధ్యానం దొరికిన తర్వాత మిగతా కర్మలన్నీ యాడ్ చేసుకుంటాడు. అంటే ఆ కర్మలు తెచ్చుకున్న కర్మలు అయిపోతాయి, మిగతా కర్మలు కూడా తీసుకొని కంప్లీట్ చేసుకొని ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుంటాడు. అందుకనే ధ్యానం ఎవరైతే చేస్తారో కర్మలన్నీ సమాప్తం అయిపోయి ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. ఆఖరి జన్మ అయిన తర్వాత ఉన్నత జన్మలు తీసుకుంటాం. ఎందుకు ఉన్నత జన్మలు అంటే నెక్స్ట్ సత్యయుగము. సత్యయుగంలో మనం ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే జ్ఞానవంతంగా జీవిస్తారో, ఎవరైతే సత్యంతో జీవిస్తారో వాళ్ళందరూ కూడా సత్యయుగంలో ఉంటారు. భూమి మీద అందరూ 2012లో ఏం జరిగిందండి, అంత కొట్టుకుపోయింది కదా. అలాగే మన పిరమిడ్ ప్రిన్సిపల్ సొసైటీలో కూడా, ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా గత జన్మలు యమ నియమాలు దాటిన వాళ్ళే. ఎవరు కూడా గీజా పిరమిడ్ ఎప్పుడైతే కట్టినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా యాడ్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కరికి చెప్పండి. మనకు అంత తెలివి లేదు కదా సార్, నేను ఎలా చెప్పాలి, నేను చెప్తే వాళ్ళు రారు, వాళ్ళు వినరు, మాంసం తినొద్దంటే తింటారు, ఇలాంటివన్నీ మనం ముందే చెప్తాము. ఎందుకు చెప్తున్నాము అంటే అది ముందు మనం ఫస్ట్ ధ్యానం చేస్తే మన మాట, మన చేత, మన చూపు, మన ఆలోచన ఇవన్నీ ఎప్పుడు మారుతాయో, మారినప్పుడు ధ్యానం సత్యం అని నమ్ముతాము.
ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, గట్టి గింజ విత్తనం గింజనే కదా పొలంలో వేస్తారు. విత్తనం గింజ కానప్పుడు పొలంలో వేయరు కదా, వేస్తారా? మరి ధ్యానం సత్యం అనుకుంటేనే నువ్వు ఇంకొకరికి చెప్పగలుగుతావు. నువ్వు ధ్యానం సత్యం అని ఎప్పుడు నమ్ముతావు? దాన్ని నీ ఆచరణలో రావాలి, నీ మాటలో రావాలి, నీ చేతిలో రావాలి, నీ ఆలోచనలో రావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది. నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చూస్తున్నాను అని ప్రతి నిమిషం నిన్ను నువ్వు నీ లోపలికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మన యొక్క ఈ ధ్యానం సత్యం అనేది మనకు అర్థమవుతుంది. ధ్యానం అనేది గట్టి గింజ అర్థమవుతుంది. దీన్ని ఇంకొకరికి చెప్పడానికి మనం ఈజీగా చెప్పగలుగుతాం. మనం ఆచరించకుండా, మనం ధ్యానం చేయకుండా ఏదో వచ్చామా, చేసామా, చూసామా, డోడుబా సన్నలాగా చేస్తే మాత్రం ఇంకొకరికి చెప్పడానికి ఒక భయం ఉంటుంది. అర్థమవుతుంది. ఇంకొక నేను గారు చెప్తే రారు, ధ్యానం అంటే ధ్యానం కూర్చొని ధ్యానం కళ్ళు మూసుకోవాలి ఏమొస్తుంది అని. 41 రోజు కూర్చొని ధ్యానం చేయండి. 41 రోజు అయ్యప్ప మాల వేస్తున్నారా, ఆంజనేయుడు మాల వేస్తున్నారా? మరి ఇదెందుకు? మీరు ఒక 41 రోజు ఒక 1 అవర్ కూర్చొని ఈ పిరమిడ్ కింద కానీ ఒక సెంటర్ లో కానీ కూర్చోబెట్టి చూపించండి. వాళ్ళు ఎలా మారారో వాళ్ళే నోరిప్పి వాళ్ళే చెప్తారు, మీరు చెప్పక్కర్లా. అందుకే ప్రతి ఒక్కళ్ళని పత్రికారు అనుభవాలు చెప్పండి అని అంటే మనం ప్రతి ఒక్కళ్ళని కూడా ధ్యానం చేయిస్తే ఈ వాళ్ళ యొక్క ధర్మాన్ని, సత్యాన్ని వాళ్ళుగా తెలుసుకొని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇంత చక్కగా మనల్ని తీసుకొస్తున్న ధ్యాన ప్రచారం చెప్తూ, శాకాహారం చెప్తూ, ప్లస్ మీరు ఏది నేర్చుకున్నారో అదే చెప్పండి అని మనందరికి మనల్నే గురువులు చేశారు. ఆల్ మాస్టర్స్, ఆల్ గాడ్స్, ఆల్ క్రియేటర్స్ అన్నారు. కానీ ఎక్కడ నేను గురువుని అనే మాట చెప్పలేదు. మరి మనం ఏంటంటే సీనియర్ జూనియర్ అని అనుకోండి. ఎవరు సీనియర్ అండి, ఎవరు జూనియర్ చెప్పండి? ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటారు, అవునా కదా? ఎవరైతే తక్కువగా ఉండి ఆలోచన స్థితిలో తక్కువగా ఉండే, హ్యాండిక్యాప్డ్ గా ఉంటేనో, లేకపోతే ఏదైనా తనలో ఏదైనా లోపం ఉంటేనే ఆయన ఎక్కువ ప్రేమగా చూస్తుంది, అవునా కదా తల్లి? అలాగే పత్రికారు కూడా ఎవరైతే జ్ఞానపరంగా ఉండి, ఎవరైతే ఈ పని సొసైటీ యొక్క పని చేయగలుగుతారో, ఎవరైతే విశ్వం యొక్క ఈ విశ్వ ధ్యాన మహాయజ్ఞంలో భాగస్వాములు అవుతారో వాళ్ళని ముందుగా పైకి తీసుకొచ్చి ఆ పని చేయిస్తూ ఉండేవాడు. అందరూ వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని ఐడెంటిఫై చెయ్యొద్దు. జడ్జిమెంట్స్ వద్దు అన్నారు. జడ్జిమెంట్స్ వద్దు అన్నారన్న మనం ఏం చేస్తాం? జడ్జిమెంట్సే చేస్తాం. ఇంకా మనం మొదటి నుంచి ఉన్నది అదే కదా, జడ్జిమెంట్. వాళ్ళు ఇట్లా, వీళ్ళిట్లా. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నేను ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడాలి అనేది అది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్తాను, ధ్యాన అనుభవాల గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను. నేను 2003 ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2005లో నాకు థైరాయిడ్ వచ్చి 75 kgs పెరిగింది. 75 kgలు పెరిగి ఈ హ్యాండ్స్ గ్లాస్ కూడా పట్టుకొని వచ్చేది కాదు. బాడీ వెయిట్ రావడం, కాలు కింద పెడితే కాళ్ళు పాదం నొప్పి. ఏంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఒక 1 నెల రోజులు టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ఉందమ్మా, మందులు వాడాలి, థైరాయిడ్ బాటిల్ ఇచ్చారు. డైలీ మార్నింగ్ వేసుకోవాలని టాబ్లెట్స్ తీసా. ఒక రోజు వేసుకునేదాన్ని, 2వ రోజు డస్ట్బిన్ లో పడేసాను. సార్ చెప్పారు ధ్యానం సర్వరోగ నివారిణి అని. సర్వరోగ నివారిణి అన్నప్పుడు ఏ రోగం మనకుంది, ఆ రోగం ఎలా వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రోగానికి దగ్గర టాబ్లెట్ ఇస్తారు. మరి మనకు ఆ రోగం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు నివారణ అవుతుంది, ఎలా నివారణ అవుతుంది, ఇలా క్వశ్చన్స్ నేను వేసుకునేదాన్ని. అలా వేసుకుంటూ ప్రతిరోజు ధ్యానం చేయడం, ఒక రోజు వేసుకుంటే ఒక రోజు వేసుకోకపోవడం, అట్లా టాబ్లెట్ 60 టాబ్లెట్లు 20 వేసుకున్నాను, మిగతా మొత్తం పడేసాను. అలా ధ్యానంలో రాత్రి 9, 10ంటికి కూర్చుంటే తెల్లవారు 4, 5 వరకు బెడ్ మీద అలా కూర్చునేదాన్ని. ఆ టైంలో ఏం జరిగిందంటే నా లోపల నుంచే, జనరల్గా ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒక విషయం తెలిసిందనుకో, ఈ సార్ ఇలా అని ఒక విషయం తెలిసిందనుకో, ఇంకొకరికి చెప్పేటప్పుడు ఏంటంటే దానికి ఇంకొక 4 యాడ్ చేసి చెప్తాను. అవునా, జనరల్గా అది విషయము. ఒకసారి నేను సెంటర్ లో చూసాను, ఆ సార్ని చూసాను, ఒక విషయం తెలుసు నాకు, ఇంకొకరి ద్వారా దానికి ఇంకొక 4 కలిపి ఇంకొకరికి చెప్తాం, వాళ్ళు ఇంకొక 4 ఇంకొకరికి. అలా ఆడవాళ్ళ నైజం ఎలా ఉంటుందంటే ఒక విషయం తెలిసి దానికి చుట్టూ ఒక గోడ లాంటిది అల్లి ఇంకొకరికి చెప్పడం అనేది ఉంటుంది. అయితే నేనేం చేసేదంటే, నాకు 4 చిన్నమ్మలు, 4 తోటి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు ఒక పెద్ద సైన్యం అనమాట. ఎవరైనా కూడా నాతో మాట్లాడేవారు. అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, మాట్లాడేవాళ్ళు. దానికి ఇంకొక 4 కలిపి ఇంకొకరికి చెప్పేదాన్ని. అక్క ఇలా జరిగింది, అలా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నేను పెట్టిన బట్టలే నాకు పెట్టింది, ఇలా నన్ను పిలవలేదు, అలా నాకు చెప్పేవాళ్ళు మా తోటి కూడా. నేనేం చేసేది, దాన్ని ఇంకొంచెం కలిపి అలా ఎందుకు చేశాను, నేను ఇంకొకరికి చెప్పేదాన్ని. అయితే ఈ ట్రాన్సాక్షన్ నాకు అర్థమైంది. అంటే నేను వాళ్ళు చెప్పేది నేను ఇంకొకరికి చెప్తున్నాను. అంటే నేను చెప్పింది యాజ్ గా చెప్పట్లా, దాన్ని ఇంకా చెప్తున్నాను. అంటే నేను చెప్పడం ఆపేస్తే నా వాక్శుద్ధిని నేను మార్చుకుంటాను కదా అని వింటున్నా, చెప్పడం ఆపేసా. ఇంకొకరికి అసలు ఎవరికి ఈ చెప్పిన విషయాలు ఇంకొకరికి
చెప్పకుండా ఆపేశాను కానీ వింటున్నాను కదా, లోపల ఎలా ఉందంటే బ్రహ్మానందం విషయాలంటే కడుపు ఉబ్బుతుంది. అలా నా లోపల ఒక బాగా బాడీ అంతా వేడెక్కిపోవడము, వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, ఒక విపరీతమైన ఎనర్జీస్ అన్నమాట. ఏంటి ఇలా జరుగుతుంది అంటే నేను చెప్పడం మానేశాను, మరి వింటున్నా కదా, లోపల డస్ట్బిన్ చేస్తున్నా, పనికిరాని విషయాలన్నీ వింటాను, నేను డస్ట్బిన్ చేస్తున్నా. నేను వాక్శుద్ధిని కాపాడుకోవాలని నేను మాట్లాడట్లేదు, చెప్పట్లేదు, కానీ వింటున్నా కదా, పనికిరాని అని చెవులో వేసుకున్నా. మరి దీన్ని ఎట్లా ఆపాలి? ఒక 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు చూసాను. 6వ రోజు చేసి వాళ్ళు ఫోన్ చేయగానే, నేను ధ్యానం చేస్తున్నాను, పత్రి గారు ఈ రోజు ఇది చెప్పారు, నువ్వు 5,000 చెప్పి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అని చెప్పారు, ఈ 5,000తో గురించి ధ్యానం చెప్పారని రోజు ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ధ్యానం చెప్పడం మొదలుపెట్టారు. అమ్మ దీనికి పిచ్చి లేసింది. మనకి జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ధ్యానం అంటే ముసలోళ్ళు అయినాక ధ్యానం చేయాలి, ధ్యానం అంటేనే ఏదో ఒక పెద్ద అసలు తెలియని సబ్జెక్ట్ అనుకుంటారనమాట. ఇక దీనికి ఏదో పట్టింది, దయ్యం పట్టింది, ఎవరో చెప్పారు ఇది ధ్యానం చెప్తుందని. ఒకసారి చేశారు, అదే చెప్పాను. రెండోసారి ఇంకోటి సబ్జెక్ట్ చెప్పాను. ఇలా 2 సార్లు 3 సార్లు చేశారు. మూడోసారి ఫోన్ చేయడం మానేశారు. అంటే ఏం జరిగింది, నాకు నేనుగా ఫోన్లు కట్ చేయడం అనేది జరగలేదు. నా నోట్లోంచి నేను సబ్జెక్ట్ బయటకు ఏ విషయం నేను ట్రాన్స్ఫర్ చేయలేదు. ప్లస్ వాళ్ళు చెప్పేది కూడా వినడం ఆగిపోయింది. వాళ్ళు ఆపేశారు. నేను వినడం కాదు, వాళ్ళు ఆపేశారు. ఎందుకు ఆపేశారు? నేను చెప్తున్నా, వాళ్ళు చెప్పేది వినకుండా నేను వాళ్ళు చెప్పేది నా డస్ట్బిన్, నేను నా శరీరాన్ని డస్ట్బిన్ చేసుకోవద్దు, నేను ఎలా ఆపేయాలి అంటే లోపల అంతర్లీనత ఇలా జరుగుతుందని మీకు చెప్తున్నాను. నేను ఎలా ధ్యానం చేసిన తర్వాత నా లోపల ఎలా ప్రాసెస్ జరిగింది అనేది మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఎలా నేను ఈ మాటలు ఎలా ఆపాలి? వద్దు నాకు ఆ విషయాలు చెప్పొద్దంటే కోపం, దీనికి ఇంత పొగరా, నేను చెప్తుంటే వినట్లేదు అనే మాటలు వస్తాయి. నేను ఎప్పుడైతే ధ్యానం గురించి వాళ్ళకి చెప్పడం, ఇదేదో పట్టింది, ఇది వద్దు, దీంతో మాట్లాడడం ఉంది, ఫోన్ ఎవరైతే ఫోన్ చేసేవాళ్ళు చేసినా కూడా చెప్పాల్సిన విషయం ఒకటి చెప్పడము, ఫంక్షన్ విషయమో ఏదో ఒకటి చెప్పడం, ఫోన్ పెట్టేయడం, అలా జరిగింది. ఈ వినడం ఆగిపోయింది, చెప్పడము ఆగిపోయింది. ఈ 2 ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా నా బాడీలో పెయిన్స్ తగ్గినాయండి. రియల్ గా అంటే నా లోపల ఎంత అంతర్మదనం జరిగింది చూడండి. ధ్యానం చేస్తే మన యొక్క ప్రతి విషయాన్ని మనం గమనించగలుగుతాము. ఎంబటే బాడీ పెయిన్స్ తగ్గడం, వెయిట్ లాస్ అవ్వడం మొదలుపెట్టింది. విత్ ఇన్ 41 days లో ఇంత చేంజ్ వచ్చిందనమాట. అదే అంటున్నాను మీకు, 41 days చెయ్యండి, ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. ధ్యానం సర్వరోగ నివారణ అంటే గత జన్మ పాపం కూడా ఉంటుంది. అంటే ఈ జన్మలో నేను ఇంత సౌండ్ పార్టీగా ఉండి అన్ని చెప్పడం వల్ల ఈ థైరాయిడ్ నాకు వచ్చింది. మరి గత జన్మ రోగం ఎలా అంటే, నెక్స్ట్ నాకు గర్భకోశానికి పుండయి అది డెలివరీ పెయిన్స్ లాగా వచ్చి గర్భకోశం మొత్తం తీసేయాలన్నారు. ఎందుకు తీసేయాలి? నేను జన్మతహా తెచ్చుకున్నాను, ఒక బాబుకి జన్మనిచ్చాను, నేను ఎందుకు తీసేయాలి అని దాని మీద బాగా డిస్కషన్ అనమాట. స్కాన్ తీస్తే మొత్తం అది క్యాన్సర్ కిందకి వెళ్తుందమ్మా, తీసేయాలి అన్నారు. బాగా పెయిన్స్ వచ్చాయి. మెడిసిన్ ఇంజెక్షన్ తీసుకుంటే గానీ తగ్గేది కాదు. అట్లా 3 months భరించాను. తర్వాత వద్దు నాకు ఇది కాదు, నేను ధ్యానం చేస్తాను అని చెప్పి రోజు ధ్యానంలో కూర్చోవడానికి వచ్చేది కాదు. పడుకొని ఫుల్ గా శ్వాస తీసుకొని అక్కడ ప్రెస్ చేసేదాన్ని అనమాట. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ ప్రెస్ చేస్తూ అట్లా ధ్యానం పడుకొని కొద్ది రోజు చేయడం, లేకపోతే లేచి కూర్చోవడం కొద్ది అట్లా ఒక 41 days చేశాను. 41 days తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చుంటే నా గర్భకోశం చేతిలోకి వచ్చింది. ఏంటి ఇలా చేతిలోకి వచ్చింది గర్భకోశం అంటే, నల్లగా ఒక పసిబిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఏంటి ఇది నా చేతిలో, భయం వేసి కళ్ళు మూసుకొని మళ్ళీ వదిలేసి మళ్ళీ లేసాను. అట్లా 2 రోజులు, 3 రోజులు, 4వ రోజు మళ్ళీ వచ్చింది. ఏంటంటే నాతో మాట్లాడుతుంది, నువ్వు బయట ఉన్నప్పుడు నేను ఒక అండం, నీ లోపల నేను పిండాన్ని, నువ్వు అయితే ఒకటండి, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళంతా నాన్ వెజ్ ఉంది. నేను చిన్నప్పుడే ఒక మేకతల ఇలా ఉల్టా పెట్టి కొడుతుంటే ఇంతలా పురుగులు పడేవి. అవి చూసి నేను తినను అని చెప్పేసి అసలు ఏది తినేదాన్ని, ఒక ఎగ్ తినేదాన్ని. అప్పుడు నేను చిన్నప్పుడు 20 పైసలు 10 పైసలు కోడిగుడ్లు. అవి మా అమ్మమ్మ ఏం చేసేది, మా అమ్మ వాళ్ళు ఏమి తినదు ఇది అని ఎగ్స్ అవి తీసుకొచ్చి ఇచ్చేదన్నమాట ఎక్కువ. ఆ ఎగ్స్ నేను పగలగొట్టి ఎగ్ లాగా ఆమ్లెట్ పోసుకొని తినేదాన్ని. అయితే ఆ ఎగ్ అది ఏం మాట్లాడుతుందంటే, నన్ను ఎన్నిసార్లు కొట్టావు, పొయ్యి గోడకు కొట్టావు, గరిటతో కొట్టావు, ఎన్నిసార్లు నన్ను కొట్టావు, ఎంత బాధపడ్డాను తెలుసా అని నన్ను అడుగుతాను. అసలు చెమటలు వస్తున్నాయి, ఈ పెంట మాట్లాడడం ఏంటి విచిత్రం. ఎవరికైనా చెప్తే ఎవరు నమ్మరు. ఇప్పుడు మీరు అందరు చూసారు, మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. అసలు అది భయం వేస్తోంది. ఒకవైపు అది మాట్లాడుతుంటే అది చూడడానికి మన మొహం కనబడుతుంది, పెదాలు కనబడతాయి, మాట్లాడుతుంది. అక్కడి నుంచి శబ్దం వస్తుంది, అదేం కదలట్లా. మాటలు నాకు వినబడుతున్నాయి, చెవులకు వినబడుతున్నాయి, మెసేజ్ వస్తోంది. ఏంటిది
ఇదేనా మాట్లాడేది, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడుతున్నా? కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే ఎక్కడ ఎవరు లేరు, వాళ్ళ చేతిలో ఏం లేదు, రెండు చేతులు ఇట్లనే ఉన్నాయి, ఇట్లనే కూర్చున్నా. మళ్ళీ రెండో రోజు కూర్చున్నా, రెండో రోజు అట్లాగే ఉంది. అంటే అమ్మ మరి నేను తెలియక పొరపాటు చేశాను, తిన్నది అదొకటి నిజమే, తెలియక పొరపాటు చేశాను, ఇప్పుడు నేను నన్ను క్షమించమని కోరుకుంటాను. అలా ఎంత రియలైజ్ అయ్యి దాన్ని ప్రేమతో, ఒక పసిపిల్లాడు ఏడుస్తుంటే మన వీపు మీద చేయి తట్టి మన భుజం మీద వేసుకుంటాం కదా, అలా పిండాన్ని నేను కళ్ళు మూసుకొని ఇలా ధ్యానంలోనే ఇలా రెండు చేతులతో ఇలా కదుపుతూ దాన్ని ప్రేమగా చూడడం ఎప్పుడైతే చేశానో 9 రోజుల్లో అది నీట్గా ఒక పసి బిడ్డలాగా అయిపోయింది. బిడ్డలాగా అయి లోపలికి వెళ్ళిపోయింది, పెయిన్స్ తగ్గిపోయింది. అంటే మనకి ఏ పాపం అయితే చేస్తామో అది శరీర స్థితిలో మనం కంపల్సరీ అనుభవించాలి. కానీ మనకు తెలీదు రోగం ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాం తప్ప, కానీ ఏ కర్మ చేశాము, ఏ పాపం చేశాము, ఇది నాకు ఎందుకు వచ్చింది అనేది ధ్యానం చేస్తేనే ఆలోచిస్తాం. గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తేనే అది నాకు ఎందుకు వచ్చింది అనేది ఆలోచన మనకు వస్తుంది. ఇది నా రియల్ లైఫ్ లో జరిగిందనమాట. ఇది చాలా సార్లు నేను 41 రోజు తర్వాత మళ్ళీ స్కాన్ తీస్తే నార్మల్. క్యాన్సర్ కిందకి వెళ్తుందన్న గర్భకోశం, చాలా మంది ఆడవాళ్ళు గర్భకోశం తీసేయించారు. నాకు ఆ గర్భకోశం తీయకుండా హ్యాపీగా ఈ రోజు మీ ముందు నిలబడ్డాను, ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోకుండా ఇంత ఆరోగ్యంగా మీ ముందు నిలబడ్డాను. ఎక్కడ క్లాస్ ఉన్నా, ఎంత దూరం ఉన్నా క్లాసులకు వెళ్ళడం కానీ, ర్యాలీలకు వెళ్ళడం కానీ, ప్రతిరోజు నేను ఒకటే అనుకుంటా, ఉదయం లేవగానే సుభాష్ పత్రి గారు ఈ విశ్వ మహాధ్యాన యజ్ఞం మొదలుపెట్టిన ఈ విశ్వ మహాధ్యాన యజ్ఞంలో నా వంతు పాత్ర ఏదైనా ఉంటే చేయడానికి నేను సిద్ధం సిద్ధం సిద్ధం, అదొకటే అనుకుంటా. ఇంకొకటి ధ్యానం సత్యం. సత్యమా కాదా? ఉండండి, మీరు చేయబెట్టి చెప్పండి, సత్యమా కాదా? ఇంకా డౌటా? మరి ఎందుకు చెప్పట్లేదు? సత్యం అని మీరు విశ్వసిస్తే కదా. నమ్మకం కాదండి. చర్చిలో ఫాదర్ నమ్మండి నమ్మండి, నమ్మకం కాదండి. ఇక్కడ విశ్వాసం నమ్మకానికి తేడా చెప్తాను మీకు. ఇప్పుడు ఒక కుక్కకి 2 బిస్కెట్లు వేసాము, ఒక సంవత్సరం తర్వాత కూడా అది మన తోక ఊపుకుంటూ మన చుట్టూ మన ముందుకు వస్తుంది. అంటే అది మనం మళ్ళీ బిస్కెట్లు వేస్తామనా, ఇదివరకు వేసిండనా? ఇదివరకు వేసిండనే కదా. మన చేతిలో బిస్కెట్లు లేకపోయినా ఇదివరకు వేసిండనే కదా. ఆ విశ్వాసంతో వచ్చింది అది, కుక్కకున్న విశ్వాసం అది. మరి మనము విశ్వ చైతన్యం నుంచి, పూర్ణాత్మ నుండి మనం తెచ్చుకున్న ఈ శ్వాస మీద మనకెందుకు లేదు విశ్వాసం? శ్వాసనే కదా గమనిస్తున్నాం. ఇక్కడ ఏ దేవుడు రూపం లేదు, మంత్రం లేదు, నామం లేదు. ఉందా? నమ్మమని ఎవరైనా చెప్తున్నామా? పత్రిసారి అన్నాడు కూర్చో అన్నాడు. ఒక ధ్యానమహాచక్రం మొత్తం కూర్చో 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 కూర్చోవాలి పాటగా చేసేసారు దాన్ని. ఎవరైనా విన్నారో లేదో? ఒక ధ్యానమహాచక్రం మొత్తం కూర్చోవాలి. ఇంకొకటి పత్రిస గారు చెప్తారు, స్థిర సుఖమాసనం. గమనించారా? స్థిరంగా కూర్చోవాలి. స్థిరం అంటే ఏంటి? ఇది స్థిరం, మనం కదిపితేనే కదులుతుంది, అవునా కదా? స్థిరంగా మనం కూర్చున్నామంటే కదలిక లేకుండా కూర్చోాలి, ఒక పదార్థ స్థితిలో కూర్చోాలి. గుళ్ళో విగ్రహం ఎలా ఉంటుందండి, అలా కూర్చోవాలి. మనం స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి. సుఖంగా అంటే శరీరాన్ని ఇట్లా బిగించాలా కాదు, హాయిగా నీకు ఎంత ఈజీగా ఉంటుంది. సోఫాలో కూర్చుంటావు కూర్చో, కింద కూర్చుంటావు, ఎక్కడైనా కూర్చో, సుఖంగా కూర్చో, స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో. ఆసన సిద్ధిలో కూర్చో. ఆసనం అంటే ఏంటండి తెలుసా ఎవరికైనా? ఆసనం అంటే ఏంటి? కూర్చోవడానికి వీలుగా ఉన్నది. రాజు కూర్చుంటే సింహాసనం అవుతుంది, కూర్చోవడానికి వీలుగా ఉంది. ఆసన సిద్ధి అంటే మనం ఆసనంగా ఉండాలి, ఒక ఆసనం అవ్వాలి. స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి, ఒక ఆసనం అవ్వాలి. మరి ఆసన సిద్ధిలో ఉంటేనే కదా ఆత్మారాముడు ఈ సింహాసనంలోకి వచ్చేది, అవునా కదా? ఆత్మారాముడు ఈ సింహాసనం మీద కూర్చోవాలంటే మనం స్థిరంగా సుఖంగా ఉండాలే వద్దా? కాసేపు కాళ్ళు కదిలిచ్చి, కాసేపు చేతులు కదిలిచ్చి, కాసేపు తల ఇలా వాల్చి ఇలా కూర్చుంటే ధ్యానం అండి? బుద్ధుడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడా, ఇలా ఉంటాడా? శివుడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడా, ఇలా ఉంటాడా? దేవాలయంలో ధ్వజస్తంభం ఎప్పుడు నిటారుగా ఉంటుంది, ఎప్పుడైనా ఇలా వాలిందంటే ఇమీడియట్ గా తీసేస్తారు. మరి మనం ఎందుకు ఇలా తల వాల్చామంటే ఎరుక లేని స్థితి. గుర్తుపెట్టుకోండి, ఎరుక అంటే మన మెడ నరాల దగ్గర నుంచి కంప్లీట్ గా ఎరుకతో ఉండాలి. ఒక్క 5 నిమిషాలు మనం అందరం ధ్యానం చేద్దాం. ఇంత మీరు 1 అవర్ ధ్యానం చేశారు కదా, 10 నిమిషాలు నేను ధ్యానం చేయిస్తా. దానికి దీనికి వేరియేషన్ చెప్పాలి మీరు. ఒక్క 10 నిమిషాలు ధ్యానం హాయిగా వేళల్లో వేలు పెట్టుకొని కాలు క్రాస్ చేసి కూర్చోండి. చూడండి, లైట్ పర్వాలేదు. స్థిరంగా కూర్చుందాం. స్థిరంగా కాళ్ళు క్రాస్ చేయాలి, కళ్ళు ఎలా మూసుకోవాలి? సర్వేంద్రియానం నయనం ప్రధానం.
ఎందుకు ప్రధానమైనవి కళ్ళు? గుడికి వెళ్ళగానే ఆ విగ్రహాన్ని చూడగానే కళ్ళు మూతపడతాయి, రెండు చేతులు ఇక్కడికి వెళ్తాయి, అవునా కదా? కోరికలు కోరుకున్నప్పుడు వేరు, కానీ గుడికి వెళ్ళగానే ఆ విగ్రహాన్ని చూడగానే కళ్ళు మూతపడతాయి, చేతులు రెండు ఇక్కడికి వెళ్తాయి. అంటే అక్కడున్న శక్తి ఇక్కడున్న శక్తి ఒక్కటే. ఇంద్రియాలకు ప్రధానం ఈ కళ్ళు. మన లోపల ఉన్న ఆనంద రూపంలోకి తెచ్చేది ఈ రెండు కళ్ళే. ఈ చర్మచక్షులను ఎప్పుడైతే మూస్తావో మన మనోనేత్రం తెరవబడుతుంది. అందుకే కళ్ళు కూడా ఆనందంగా కళ్ళు మూసుకోవాలి. మన లోపల ఉన్న ఆత్మ చైతన్యంతో పూర్ణాత్మతో కలవడానికి, పూర్ణాత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కళ్ళే ప్రధానం. అందుకే పత్రికారు ఎవరూ కళ్ళు తెరవద్దు అంటారు. హాయిగా కళ్ళు మూసుకో, ఆనందంగా ఒక అద్భుతమైన ఆనందాన్ని అనుభవించబోతున్నామన్నంత హాయిగా కళ్ళు మూసుకుందాం, రిలాక్స్ గా. ఎవరు కళ్ళు తెరవద్దు, మధ్యలో హాయిగా కళ్ళు మూసుకుందాం, రిలాక్స్ గా. నాభి వరకు ఫుల్ గా శ్వాస తీసుకుందాం. ఎందుకు నాభి వరకు? తల్లి నుండి విడివడిన స్థానం, బ్రహ్మస్థానం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక్కొక్క కణంగా లోపలికి వెళ్ళి అవయవాలు తయారవుతాయి. నాభిస్థానం మణిపూరక చక్రం. వైశ్వానర అగ్ని కడుపులో ఉన్న మన తిన్న ఆహారం పచనం చేస్తూ ఉంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు సూక్ష్మ శరీరయాన స్థానం, బ్రహ్మస్థానం. హాయిగా నాభి వరకు ఫుల్ గా శ్వాస తీసుకొని రిలాక్స్ గా వదిలేద్దాం. ఫుల్ గా శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు చల్లగా ఉంటుంది, శరీరం వెడల్పు అవుతుంది, అవయవాలు బరువెక్కుతాయి. శ్వాస బయటకు వెళ్తున్నప్పుడు వేడిగా ఉంటుంది, అవయవాలు సన్నబడతాయి, శరీరం తేలికవుతుంది. ఇంత సూక్ష్మంగా గమనిస్తూ ఒక సాక్షిలా ఫుల్ గా శ్వాస తీసుకోవడం, రిలాక్స్ గా ఒక 5 times ఫుల్ గా శ్వాస. ఒక చిట్కా మాత్రమే, దీన్నే కాదు సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనించాలి. కానీ మనం ఇంట్లోకి రాగానే ఎక్కడెక్కడ విడిగా ఉన్న వస్తువులను తీసి పక్కన పెడుతూ ఎలా లోపలికి వెళ్తామో, మనము ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి సామూహిక ధ్యానంలో కూర్చున్నాం. ఒక్కసారి మన శరీరంలో మనం హాయిగా లోపలికి ప్రయాణం చేయాలంటే ఫుల్ గా శ్వాస తీసుకొని రిలాక్స్ గా ఒక 5 times నిండైన శ్వాస, ఫుల్ గా శ్వాస తీసుకొని రిలాక్స్ గా వదిలేద్దాం. మాస్టర్స్, మరొక్కసారి లోతైన శ్వాస, హాయిగా శ్వాసను గమనిస్తూ గమనిస్తూ శ్వాసే నేను అనే ఎరుకలోకి రావాలి. గబగబా మెట్లెక్కి చివరి మెట్టు ఎక్కగానే మన శ్వాసతో మనం ఉంటాము. అలాగే మన శరీరం లోపలికి వెళ్తూ వెళ్తూ ఆ శ్వాసే నేను అనే ఎరుకలోకి వస్తాము. అంతర్ శ్వాసను పట్టుకుంటాము. అంతరంలో జరుగుతున్న శ్వాస. ఒక బెలూన్లోకి శ్వాస లోపలికి వెళ్తే బెలూన్ ఎలా పెద్దగా కనిపిస్తూ ఉంటుందో, మన శరీరం లోపలికి శ్వాస వెళ్తూ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి కణాన్ని టచ్ చేస్తూ బయటకు వస్తుంది. ఇంతకాలం శరీరం నేను అనుకొని మనం బ్రతికిచ్చాము. ధ్యాన పరిచయం ఎప్పుడైతే జరిగిందో శరీరం నేను కాదు, శ్వాస నేను అనే ఎరుక మనలోకి వచ్చింది. శ్వాసని గమనించడం కాదు, శ్వాసే నేను అనే ఎరుక. తల పై భాగంలో సహస్రార స్థితిలో గమనిద్దాం మాస్టర్స్. ఎవరూ కళ్ళు తెరవద్దు, శరీరాన్ని కదపొద్దు. సహస్రార స్థితిలో తల పై భాగంలో ఏం జరుగుతోంది? హాయిగా విశ్వ చైతన్య శక్తి ఈ శరీరంలోకి, ఈ దేవాలయంలోకి ఆనందంగా ప్రవేశిస్తోంది మాస్టర్స్. మన రెండు కళ్ళని గమనిద్దాం. ప్రపంచాన్ని చూసే, పదార్థ స్థితిలో చూసే ఈ చర్మ చక్షువులని, రెండు కళ్ళని గమనిద్దాం మాస్టర్స్. మన మనోనేత్రంతో ఎలా ఉన్నాయి రెండు కళ్ళు?
బరువుగా ఉన్నాయా, తేలిగ్గా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, కళ్ళకు నీళ్ళు వస్తున్నాయా, అంత సూక్ష్మంగా 2 కళ్ళని మాత్రమే గమనిద్దాం. ఒక భూతద్దం పెట్టి చూసినంత అద్భుతంగా 2 కళ్ళని మాత్రమే. ఎలా ఉన్నాయి కళ్ళు? మన కళ్ళని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం మాస్టర్స్. ఎంతటి భాగ్యమో. మాస్టర్స్ ఒక్కసారి మన ఆత్మ ఉన్నతి కోసం ఎంతవరకు చూడాలో అంతవరకు చూడడానికి సహకరించమని మన 2 కళ్ళకి మనం కృతజ్ఞతగా వినమ్రంగా థాంక్స్ చెప్పుకుందాం. మన కళ్ళకి మనం థాంక్స్ చెప్పుకునే భాగ్యం. చిన్న సహాయం చేస్తేనే ఎన్నో సార్లు థాంక్స్ చెప్తాము. మరి ఈ జన్మలో ఈ శరీరాన్ని ఎంచుకొని వచ్చాము. ఎన్నో జన్మల పాపకర్మలు, ఎన్నో జన్మల పుణ్యకర్మలు ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించడానికి వచ్చాము. మరి ఈ కళ్ళతో మనం ఎంత అద్భుతంగా ప్రపంచాన్ని చూడగలుగుతున్నామో. పదార్థ స్థితిలో విశ్వ చైతన్య శక్తి అద్భుతంగా 2 కళ్ళని నిండి నిమిడీకృతం చేస్తోంది, క్లీన్ చేస్తోంది, ప్రేమగా అక్కున చేర్చుకుంటోంది మాస్టర్స్. నెమ్మదిగా 2 చెవులను గమనిద్దాం. ఎలా ఉన్నాయి 2 చెవులు? చూసేదెవరు, వినేదెవరు? చూసింది విన్నది ఎక్కడ దాచిపెడుతోంది? 2 చెవులను మాత్రమే గమనిద్దాం. ఎలా ఉన్నాయి? విశ్వ చైతన్య శక్తి 2 కళ్ళని 2 చెవులని నింటిని నిమిడీకృతం చేస్తూ క్లీన్ చేస్తోంది, ప్రేమగా అక్కున చేర్చుకుంటోంది. పుట్టినప్పుడు 2-3 కేజీల పిల్లలం. ఈరోజు ఎన్ని కేజీలు పెరిగాము? ఎలా జరుగుతోంది ఈ మార్పు? లోపల ప్రతి కణం ఎలా కదులుతోంది? ఒక్కొక్క కణం ఎలా లోపల తన చైతన్యాన్ని రూపుదిద్దుకుంటోంది, ఎలా మార్చుకుంటోంది? మాస్టర్స్ ఒక్కసారి మన ఆత్మ ఉన్నతి కోసం మనం ఎంతవరకు వినాలో అంతవరకు వినడానికి సహకరించమని మన 2 చెవులకి మనం కృతజ్ఞతగా వినమ్రంగా థాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. నెమ్మదిగా నోటి భాగాన్ని గమనిద్దాం. ఎలా ఉంది? నాలుక పెడుచుకట్టుకుపోతుందా? లాలాజలం ఊరుతుందా? వేడిగా ఉందా? చల్లగా ఉందా? ఎలాంటి ఆహారం తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎందుకు తింటున్నాం? ఎలాంటి మాటలు బయటకు వస్తున్నాయి? మాట మీద ఎరుక. బయటకు వచ్చిన ప్రతి మాటకి మనం బానిసలం. లోపల ఉన్న ప్రతి మాటకి మనం యజమానులం. యజమానిగా జీవించాలి. అద్భుతంగా విశ్వ చైతన్య శక్తి నోటి భాగాన్నంతా నిండి నిమిడీకృతం చేస్తుంది, క్లీన్ చేస్తుంది, ప్రేమగా అక్కున చేర్చుకుంటుంది. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవంతో మనం మాట్లాడొచ్చు, ప్రతి కణంతో మనం మాట్లాడొచ్చు. మాస్టర్స్ నెమ్మదిగా తల వెనుక భాగం నుంచి వెన్నుపూస భాగం మూలాధారం వరకు గమనిద్దాం. తల వెనుక భాగం నుండి మూలాధారం వరకు వెన్నుపూస భాగం అంతా గమనిద్దాం. ఎవరూ కళ్ళు తెరవద్దు, శరీరాన్ని కదపొద్దు. వెన్నుపూస భాగంలో ఒక్కొక్క పూస ఎలా ఉంది, దండలో పూసలు ఎలా ఉంటాయో, నామజపం చేస్తున్నప్పుడు పూసలు ఎలా వేళ్ల మీద కదులుతాయో,
మన యొక్క ఎరుక ఆ మూలాధారంపై నుండి వెన్నుపూస ద్వారా సహస్రారం వరకు హాయిగా గమనిద్దాం. ఎలా ఉంది? మాస్టర్స్ ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఎమోషన్ ఈ నర్వస్ సిస్టంలోనే ఉంటుంది, ఈ వెన్నుపూసలోనే ఉంటుంది. ప్రతి ఆలోచన, ప్రతి కోపము, ప్రతి బాధ, ప్రతి రోగం ఈ వెన్నుపూసలోనే ఉంటుంది, ఈ నర్వస్ సిస్టంలోనే ఉంటుంది. హాయిగా రిలాక్స్గా కూర్చుందాం. వెన్నుపూసని ఎప్పుడైతే గమనించగలుగుతామో, వీపు భాగాన్నంతా ఎప్పుడైతే మనం స్పర్శతో మన అనుభవంలోకి వస్తుందో హాయిగా ధ్యానంలో కూర్చోగలుగుతాం ఎన్ని గంటలైనా. వేడిగా ఉందా, చల్లగా ఉందా, కదలికలు ఉన్నాయా, వెలుతురుందా, ఎవరైనా అరిచేతితో మనల్ని స్పర్శిస్తున్నట్టుగా ఉందా, తేలికగా ఉందా, శరీరం వేరు నేను వేరు అనిపిస్తుందా? ఏం జరుగుతుంది? ఏదైనా జరగచ్చు. ఏం జరిగినా ఆనందమే. అది ఎవరికి వర్ణించలేము, చెప్పలేము, మన అనుభూతి మాత్రమే. మళ్ళీ మళ్ళీ ఇలాంటి అనుభూతి కావాలనిపిస్తుంది. ఎలా ఉంది? శరీరాన్ని అంతా గమనిద్దాం. మన చర్మచక్షువులతో చూసిన కాళ్ళు చేతులు ఇలా కనిపించదు. మన మనోనేత్రంతో శరీరం అంతా ఒక చైతన్య స్థితిలో కనిపిస్తుంది, ఒక కణజాలంగా కనిపిస్తుంది, ఆనంద స్థితిగా ఉంటుంది. అద్భుతమైన చైతన్య స్థితిలో ఉన్నాము. మాస్టర్స్ ఒక్కసారి జన్మ తీసుకున్న ఈ శరీరం, జన్మ తీసుకున్న మన కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇంత అద్భుతంగా సహకరిస్తున్న మన శరీరానికి మనం ఎంతో ప్రేమగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎన్నిసార్లు మనల్ని మనం తిట్టుకొని ఉంటామో, ఎన్నిసార్లు మనల్ని మనం అసహించుకొని ఉంటామో, మరి మన శరీరం ఎలా సహకరిస్తుంది? ఇంత అద్భుతమైన చైతన్య స్థితిలో ఒక్కసారి ప్రేమగా కృతజ్ఞతగా మన శరీరానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటే ధ్యానానికి సహకరిస్తుంది. మాస్టర్స్, మన శరీరం మనకు స్పందిస్తుంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవం మనకి స్పందిస్తుంది, ప్రతి కణం మనకి స్పందిస్తుంది. ఎలా ఉన్నారు? ఒక్కసారి నాభి వరకు ఫుల్గా శ్వాస తీసుకొని శరీరంలో ఉన్న ప్రతి కణంతో థ్యాంక్స్ చెప్పండి. ఫుల్గా శ్వాస తీసుకొని శరీరంలో ఉన్న ప్రతి కణం ఎలా తెలుస్తోంది? ఫుల్గా హాయిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ధ్యానం సత్యం, చెయ్యడానికి సిద్ధం, చెప్పడానికి సిద్ధం. అంగీకరిద్దాం మాస్టర్స్. ధ్యానం సత్యం, చెయ్యడానికి సిద్ధం, చెప్పడానికి సిద్ధం. అంగీకరిద్దాం మాస్టర్స్. ఆఖరి 5 సెకండ్స్. మాస్టర్స్ మరొక్కసారి ఫుల్గా నాభి వరకు ఫుల్గా శ్వాస తీసుకొని శరీరాన్ని అంతటికి ఎంతో ప్రేమగా థ్యాంక్స్ చెప్పుకుందాం. మనం ఉంటున్న ఇల్లును శుభ్రం చేసుకుంటాం, మనం ఇంటున్న ఇల్లుని ఎంతో ప్రేమగా చూస్తాము. మరి ఈ జన్మలో ఎంచుకొని వచ్చిన శరీరం ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉంది, ఎంత చైతన్యవంతంగా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. హాయిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఫైనల్ 5 సెకండ్స్. 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. ఎవరు రఫ్ చెయ్యొద్దండి. నెమ్మదిగా ఈ 2 అరచేతులను ఫేస్ అంతా
చిన్నగా టచ్ చేస్తూ, చర్మాన్ని టచ్ చేస్తూ, రెండు అరచేతులు ఫేస్ అంతా నెమ్మదిగా టచ్ చేస్తూ, చిరునవ్వుతో, ప్రేమతో రెండు అరచేతులను చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? 10 minutes చేసాము. వేరియేషన్ ఉందా లేదా? ఎవరైనా చెప్పండి, చెప్తే కదా నాకు తెలుసు. దాదాపు నా క్లాసెస్ లో 1 day వర్క్షాప్ లో 1 hour క్లాస్ ఉంటుంది, 1/2 hour మెడిటేషన్ ఉంది, కంటిన్యూ క్లాస్ ఉండదు. ఏపీ తెలంగాణ మొత్తం తిరుగుతున్నాను, ఎక్కడ కూడా కంటిన్యూ క్లాస్ ఉండదు. ఎందుకంటే చెప్తే ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు. మన నైజం అది. ఇక్కడ ఉన్నంతసేపు నేను చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, నేను బాగుండాలి అనే గట్టి సంకల్పం వస్తుంది. గుమ్మం దాటండి, బటర్ఫ్లై అయిపోయిందా? వెరీ గుడ్. చెప్పండి ఇంకెవరైనా వేరియేషన్ ఏమన్నా తేడా ఉందా? ఎంత 10 minutes కదా చేయించింది, ఉందా లేదా? మన లోపలికి మనం వెళ్ళే విధానం అర్థమైందా? ఎలా రోగాల్ని తగ్గించుకోవడం. హాయిగా ఫ్రెండ్లీగా మాట్లాడాను అనుకో, మళ్ళీ గుర్తుపెట్టుకొని మాట్లాడతారా లేదా? అవునా? మరి వేరే శరీరం అయినా, వేరే ఆత్మ అయినా, వేరే దేవుడైనా ఇతనే అంత ప్రేమగా ఉంటే, ఈ జన్మలో మనం ఎంచుకొని వచ్చిన ఈ శరీరం ఇంకెంత ప్రేమగా ఉంటుంది? ఉంటుందా ఉండదా? మరి ఇంకెంత ఆనందంగా ఉండొచ్చు. అందుకే మనం ధ్యానం చేస్తే ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ మాట ఎందుకు వచ్చింది, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది అనే జ్ఞానం మన లోపల నుంచే వస్తుంది. కర్మ వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఒకరిది ఒకరికి సంబంధం ఉండదు. నవరాత్రిలో ఒక దగ్గర క్లాస్ చెప్పమని పిలిచారు. ఇంత పెద్ద విగ్రహం, అమ్మవారి విగ్రహం పెట్టారు. ఇది అమ్మ బొమ్మ అన్నాను. అందరు నన్ను పిచ్చిదానిలాగా చూశారు. అదేంటి అమ్మ కదా, నవరాత్రులు అమ్మని పెట్టుకున్నాం కదా అమ్మ అన్నాను. అంటే అమ్మాయినా అన్నా. అవును అమ్మాయి అండి అన్నాను. అమ్మాయి కదా? అవును అమ్మాయి. అమ్మని కొనుక్కొచ్చారా బొమ్మని కొనుక్కొచ్చారా అన్నాను. ఏమండి, బొమ్మనే కదా కొనుక్కొచ్చింది. బొమ్మలు అమ్మవారి విగ్రహాలు కొనడానికి వెళ్ళినప్పుడు కళ్ళు, ముక్కు, నోరు, ఆ కలరు, అలంకరణ ఎంత బాగుందో చూసి బొమ్మనే కొనుక్కొచ్చారు. ఆయన బొమ్మనే అమ్మాడు, బొమ్మనే కొనుక్కొచ్చారు. అమ్మ అయితే ఆయన అమ్మాడు, అమ్మ అయితే వీళ్ళు కొన్నారు. అమ్మనే కొనుక్కొచ్చారు. మరి ఆ అమ్మ ఎంత గొప్పగా ఉండాలని ఆ శిల్పి తన లోపల ఊహించుకున్న విధానాన్ని అన్ని రకాలుగా అమ్మని చిత్రీకరణ చేశాడు. బొమ్మని కొన్నామే కానీ అతని యొక్క నైపుణ్యాన్ని మనం కొనలేదు కదా. కొన్నామా? ఎవరి నైపుణ్యత వాళ్ళకు ఉందా లేదా? మరి ఆ బొమ్మని కొనుక్కొచ్చినప్పుడు, బొమ్మనే కొనుక్కొచ్చాం, పెట్టి మంత్రోచ్చారణతో ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా పసుపు పెట్టి గౌరమ్మ పెడతారు. పసుపు యొక్క లక్షణం ఏంటండి? గడపకి రాస్తారు, యాంటీబయాటిక్, కూరగాయల్లో వాడతారు, ఇంకా శుభం, ఇంకా శుద్ధికి, శుభానికి, శుద్ధికి, యాంటీబయాటిక్ కి, వెరీ గుడ్, ఆవాహన. అంత పెద్ద విగ్రహం పెట్టినా పసుపులోనే ఆవాహన జరుగుతుంది అండి. అంటే సంకల్పాన్ని సిద్ధింపజేస్తుంది మాస్టర్, అవునే కదా? మనం ఏదైతే సంకల్పం చేస్తున్నామో ఆ సంకల్పాన్ని పసుపు సిద్ధింపజేస్తుంది. మరి పసుపు సంకల్పాన్ని సిద్ధింపజేస్తున్నప్పుడు గడపలకి ఎందుకు రాసేవాళ్ళు? ఒక మగ మనిషి ఇంట్లోంచి ఒక సంకల్పం, ఒక ఈ విధంగా నేను డబ్బు సంపాదించాలి, ఈ పని నేను చెయ్యాలని ఒక ఇంటి యజమాని బయటకు వెళ్తున్నప్పుడు గడపకు పసుపు రాసి ఆ గడపను దాటి వెళ్ళినప్పుడు ఆయన ఒక సంకల్పం సిద్ధిస్తుందని గడపలకు పసుపు రాసేవాళ్ళు. అర్థమవుతుందండి? కూరలో వేసేటప్పుడు ఇప్పుడు మనం స్పూన్లతో వేస్తున్నాం పసుపు. ఇవేంటండి? పంచభూతాలు. మన ఈ పంచభూతాలు, ఈ 5 వేళ్లతో పసుపు తీసి పూజ చేసేటప్పుడు వేళ్లతో వేస్తారా, స్పూన్లతో వేస్తారండి? పూజ చేసేటప్పుడు అప్పుడు స్పూన్ ఇవ్వచ్చు కదా. అయ్యగారులకు స్పూన్ దొరకలేదా? బ్రాహ్మణులకి స్పూన్ దొరకలేదా? ప్లాస్టిక్ స్పూన్ దొరకలేదా? స్టీల్ దొరకలేదా?
అక్కడ ఈ చేతి వేళ్ళు ఉపయోగిస్తారు. లాస్ట్ పూజ అంతా అయిన తర్వాత కూడా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, ధ్యానం సమర్పయామి, పత్రం పుష్పం తోయం అంటారు. పత్రం పుష్పం తోయం. ఇక్కడ ఇంకా చిన్న సబ్జెక్ట్ చెప్తాను మీకు. ఏం చెప్తారు? పత్రం, దేవుడికి ఏం పెట్టాలి? పత్రం, పుష్పం, ఫలం, తోయం. అవునా? ఇవి 4 ఎక్కడి నుంచి వస్తాయండి? ప్రకృతి నుంచే కదా. మరి అవి దేవుడికి పెట్టాలి. ఏ దేవుడికి? విగ్రహానికా? విగ్రహానికా కాదు, ఈ దేవుడికి. పత్రం ఏ ఆకునైనా తీసుకో, ఆయుర్వేదంగా పనిచేస్తుంది, ఆహారంగా పనిచేస్తుంది. పుష్పం కూరగాయల్లో, ఫలం పళ్ళు, తోయం నీటిని. ఇవి ఈ శరీరంలో ఉన్న దేవుడికి పెట్టమని చెప్పారు తప్ప విగ్రహానికి పెట్టమని కాదు. జీవిని చంపి జీవికి పెట్టడం కాదు. వేమని చెప్తున్నాడు కదా, పత్రం, ఫలం, పుష్పం, తోయం అనేది ఈ శరీరంలో ఉన్న దానికి పెట్టాలి, ఈ శరీరంలో ఉన్న దేవుడికి పెట్టాలి. కానీ దేవుడికి పత్రం, పుష్పం, ఫలం, తోయం పెడితే పుణ్యం అని దేవుడికి పెడుతున్నారు. ఆ పత్రం, పుష్పం, ఫలం, తోయం కూడా పెద్ద తులసిమాల, గొప్ప పెద్ద పూలమాల, లేకపోతే వెండి గిన్నెలో పంచామృతం. పంచామృతం ఎందుకంటే మనం ఈ శరీరంలో ఒక్కొక్క సందర్భంలో కొన్ని ఆ పదార్థం తాగినప్పుడు వాళ్ళకు ఆ శరీరంలో ఉన్న కొన్ని వాళ్ళకు విటమిన్స్ అవన్నీ చేకూరుతాయని చెప్పి అది ఇచ్చారు. వెనకట యాగాలు చేసేవాళ్ళు రాజులు. ఆ యాగాల్లో జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసేవాళ్ళు. ఆయుర్వేద లక్షణాలతో పాటు, ఆయుర్వేద వనమూలికలతో పాటు వేసేవాళ్ళు. ఆ నిప్పుల్లో ఎప్పుడైతే ఇది కాలుతుందో అది విశ్వంలో కలిసి అక్కడున్న అందరికీ ఆ శ్వాస పీల్చుకొని వాళ్ళు ఆరోగ్యంగా జీవించేవాళ్ళు. పదార్థంగా ఉన్నప్పుడు కొందరికే పంచబడుతుంది, గుర్తుపెట్టుకోండి. కంటికి కనిపించే పదార్థంగా ఉన్నప్పుడు కొందరికే పంచబడుతుంది. దాని రూపం మారినప్పుడు విశ్వం అంతా నిండి ఉంటుంది, అందరికీ పంచబడుతుంది. అదే భగవంతుడు, అదే ఆనందం. ఇప్పుడు దీనికి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక మిరపకాయ ఉంది. దాన్ని ముక్కలుగా కోస్తే ఎంతమందికి పంచుతాము? ఒక 10 మందికి అనుకో. చిన్న ముక్కైనా అది ఎంతవరకు? ఒక 4 వరకే ఉంటుంది కారం, అవునా? అదే దాన్ని నిప్పుల్లో వేసి దాని రూపం మారిస్తే ఇవి 3 ఏకమవుతాయి. ఈ 3టితో పాటు ఇక్కడ ఉన్న జనాలందరికీ ఏకమవుతుంది. అంటే దాని రూపం మారిందా లేదా? నిప్పుల్లో పడడం వల్ల దాని రూపం మారిందా లేదా? రూపం మారితే అంటే పదార్థ స్థితిలో కొద్ది శక్తి మాత్రమే ఉంటుంది, యథార్థ స్థితిలో అనంతమైన శక్తి ఉంటుంది. మరి మనకు ధ్యానం ఆ యథార్థ స్థితి. ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస. ఇంతవరకు మాకు తెలియదే. రూపం మీద పెట్టమన్నారు, దీపం మీద పెట్టమన్నారు, మంత్రం మీద పెట్టమన్నారు. ఇదే కదా మనకు తెలిసేది. శ్వాస ఎవరికి కనిపించదు, ఎవరిది వాళ్ళకే కనపడదు. నేను నా శ్వాస ఇది అని నీకు చూపించగలుగుతానా? నీ శ్వాసనే నువ్వు పట్టుకోవాలి, నీ లోపల ఉన్న శ్వాసనే నువ్వు పట్టుకోవాలి. శ్వాస ఎంత గొప్పది అంటే ఈ కంటికి కనిపించని ఆనందాన్ని చూపించేది శ్వాస. అదే భగవంతుడు, అదే ఆనందం. సంతోషం అనేది పదార్థ స్థితిలో ఉంటుంది. ఒక వస్తువు కొంటాం, అదే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అయిపోతుంది. పదార్థ స్థితిలో ఉండేదంతా సంతోషమే. కంటికి కనిపించని, ఈ చర్మచక్షులకు కనిపించిందంతా యథార్థమే. యథార్థమే భగవంతుడు, యథార్థమే ఆనందము, యథార్థమే మన యొక్క అనుభూతి. ఆ యథార్థాన్ని తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస, ఇంకొకటి లేదు. 8:30 వరకా, 8 వరకా? కూర్చుంటారా, వెళ్ళిపోతారా? మీ చాయిస్. తెలుగులోనా?